అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొమ్మినేని శ్రీనివాసరావు కృష్ణంరాజులను కఠినంగా శిక్షించడంతో పాటు సాక్షి యాజమాన్య మహిళా లోకానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని రామచంద్రపురం నియోజకవర్గ మహిళా నాయకులు డిమాండ్ చేస్తూ మంగళవారం భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ర్యాలీలో స్థానిక లయన్స్ క్లబ్ మండల కళ్యాణ మండపం వద్ద ప్రారంభమై మెయిన్ రోడ్డు మీదుగా రాజగోపాల్ సెంటర్ వరకు సాగింది. అనంతరం మానవాహారం నిర్వహించి సాక్షి యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి సాక్షి దినపత్రిక ప్రతులను చింపేశారు. ఈ సందర్భంగా మహిళా నాయకురాలు జాస్తి విజయలక్ష్మి, గజలక్ష్మి, బల్లాలక్ష్మి, నెక్కంటి జానకిలక్ష్మి, వంజరపు రాజేశ్వరి తదితరులు మాట్లాడుతూ స్త్రీ పవిత్రతను, ఆత్మ అమ్మతనాన్ని అవమానించిన సాక్షి వ్యాఖ్యాత కొమ్మినేని శ్రీనివాసరావు కృష్ణంరాజులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇది ప్రజా రాజధాని అమరావతి పట్ల జరుగుతున్న కుట్రలో భాగమేనని ఆరోపించారు. మాతృమూర్తులను అవమానిస్తే సాక్షి యాజమాన్యంపై భారతిరెడ్డి, జగన్ రెడ్డి కనీసం క్షమాపణలు చెప్పపోగా నిందితులను అండగా నిలవడం బాధాకరమన్నారు. ఆస్తి కోసం కన్న తల్లిని, సొంత చెల్లిని తరిమేసిన వ్యక్తి మహిళల త్యాగాల గొప్పతనం తెలియవని, మహిళల గౌరవాన్ని కించపరిచే విధంగా తన సొంత మీడియా సాక్షి పత్రికను ప్రచురింప చేస్తున్న జగన్ రెడ్డి, భారతిరెడ్డిలు మహిళల త్యాగాలను గొప్పతనాన్ని ఎన్నటికీ తెలుసుకోలేరన్నారు. అమరావతిని, అక్కడి మహిళలను కించపరుస్తూ జుగుస్పాకరంగా మాట్లాడిన వారు అస్సలు మనుషులేనా అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మహిళల్ని ఘోరంగా అవమానించడం జగన్ సహా వైకాపా నేతలకు పైశాచికానందమని తెలిపారు. మహిళల్ని అవమానపరుస్తూ చేసిన వ్యాఖ్యలు క్షమించరానివని, ఇటువంటి కుట్ర రాజకీయాలకు పాల్పడిన నేరానికి జగన్ రెడ్డి, ఆయన సతీమణి భారతిరెడ్డి మహిళా లోకానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని, కృష్ణంరాజును వెంటనే అరెస్ట్ చేయాలని, కొమ్మినేని లాంటి ఉన్మాదులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రామచంద్రపురం నియోజకవర్గంలోని పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. మహిళా వార్పరిచిన కొమ్మినేని శ్రీనివాసరావుని మహిళా వార్పరిచిన కొమ్మినేని శ్రీనివాసరావుని सर आप